ఒక 4, 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆహ్, భా భావజాలాన్ని చాలా వేగంగా చెప్పే వాళ్ళలో బహుశా మీరు ఇక ట్రైనింగ్ తీసుకున్నారా ఎక్కడన్నా? అంటే స్పాంటేనిటీగా ఆన్సర్ చెప్పడం, దేశం కోసం, ధర్మం కోసం మామూలు కాదు. ఆ! ఆ! రఘునందన్ రావు 2001లో ప్రజా జీవితంలోకి వచ్చినటి నుంచి ఇయ్యాలటి దాకా ఎప్పుడు గిట్లే ఉన్నాడు, రేపు కూడా గిట్లే ఉంటాడు. ఆ! మామూలుగా దానికి ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? అరే అన్న దానికి ట్రైనింగ్ ఎందుకన్నా, నేను చదువుకున్నోని. నువ్వు అందరూ అడిగిన చదువుకున్నారు. అరే చదువుకుంటుంటే వాళ్ళకి చదువు మీద ఓన్లీ వాళ్ళకి 35 మార్కులు వస్తే చాలని చదువుకున్నారు వాళ్ళు. నేను చదువుకున్నా, లోకజ్ఞానం చూసిన, ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా చేసిన, తర్వాత టీచర్గా చేసిన, పిల్లల మనస్తత్వం చూసిన, రాజకీయ నాయకుల మనస్తత్వం చూసిన, వకీలుగా క్రిమినల్స్ మనస్తత్వం చూసిన, ఇలా రాజకీయాలకు వచ్చి అన్ని మనస్తత్వాలని కలపులంగా ఎదుగుతా ఉన్నా. పెద్ద సబ్జెక్ట్ ఇది ఇంకా. కానీ ఏ సబ్జెక్ట్ చెప్పేది మీరు టీచర్‌గా? సైన్స్ టీచర్ని నేను, బయాలజికల్ సైన్స్ చెప్పేటోడిని. అందుకనే నేను మాట్లాడేటప్పుడు చాలాసార్లు చెప్తా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. చంద్రశేఖరరావు గారు చర్య చేస్తే ప్రతిచర్య ఎదురుగున్న నుంచి ఉంటుంది. ఉండొద్దని ఎట్లా కోరుకుంటావు? రూమును పిల్లిని తీసుకొచ్చి రూమ్ లేచి కొడితే పులి అవుతుంది, కరుస్తుంది అని చెప్తారు. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఫినామినా. ఇప్పుడు మన ఇద్దరమే టైటానిక్లో పోతున్నాం, టైటానిక్లో నడుస్తూ ఉన్నాం అనుకో, లేదా టైటానిక్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకో, ఒక్కడే బతకాలంటే నేను 2 నిమిషం ఆలోచించా, ఎడమ చేతితోటి బుచ్చన్నానంటే నెత్తి నీళ్ళ వారెత్తా. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నేను బతికి ఉండాలంటే ఇంకొకరిని చంపాల్సిన స్థితి వస్తే నేనే బతకాలని కోరుకుంటాను. నా జాగల నువ్వు నాదే చేస్తావు, నీకు ముందు తెలిస్తే నువ్వు నన్నే అవతల వారేస్తావు, గంతే తేడా. కానీ తెలంగాణలో మీరన్నది సైన్స్ టీచర్‌గా ఇవాళ జరుగుతున్న సమీకరణ ఇది తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీకి మీరన్నట్లు 10, 12 స్థానాలు ఇచ్చే వాతావరణం ఉన్నదా? ఇప్పుడు ప్రజలు చాలా మీకంటే నాకంటే చాలా విఘ్నులు అన్న, మీరు అర్థం చేసుకుంటలేరు. చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలనుకున్నారు కాబట్టి పక్కకు చూసిరు ఎవరికి ఓటేద్దామని. కొద్దిగా మా లోపల కొంచెం ఎక్కడో కొద్దిగా డిస్టర్బెన్స్ కనబడింది. సరే వీళ్ళకేద్దాంలే అని కాంగ్రెస్కి వేసిర్రు. 2023 నవంబర్, డిసెంబర్లో ప్రజలు కాంగ్రెస్ని గెలిపించాలని ఎట్లా తీర్మానించుకున్నారో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో, ఈ ఎన్నికలకి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, చంద్రశేఖరరావుకి సంబంధం లేదు. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీ గారిని గెలిపించుకోవాలని నువ్వే పల్లెటూరు కన్నా పోయి సర్వే చేయించన్నా, ఇది ప్రజలు యునానిమస్గా కోరుకుంటున్నారు. ఎందుకంటే 100 ఉదాహరణలు వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నాయి. ఎప్పుడన్నా పొరపాటున భారత సైనికుడు ఎవరైనా పాకిస్తాన్కి దొరికితే ఊచకోత కోసి బ్లేడ్లతోటి కత్తులతోటి గీసి ఉప్పు కారం పెట్టి చంపేసిరు అనేటువంటి సూత్రాలు సినిమాలు చూసినాం మనం. కానీ పొరపాటున మన యుద్ధ విమానం ఒకటి పాకిస్తాన్లో ఊలిపోతే ప్రాణాలతోటి అభినందన్ అనే పైలట్ దొరికితే 24 గంటల్లో అభినందన్ మా దేశంలో ఉండాలని చెప్పిండు. ఉండకపోతే బాంబులు ఎత్తానులే, బెదిరియలే, మీ సంగతి కూడా చూస్తానులే. ఆఖరికి అభినందన్ని భారతదేశం కోరుకుంటుంది, 24 గంటల్లో తెచ్చి మా దేశంలో ఉంచుర్రే అన్నాడు. వచ్చిండా రాలేదు అభినందన్? ఇంకేం కావాలన్న దేశ ప్రజలకి? కాంగ్రెస్ వాడు అధికారంలో ఉంటే నువ్వు సాయిబాబా గుడికాడికి పోయి దండం పెడతా అంటే బాంబులు వెళ్తాయి, పొద్దుకినాక పెళ్ళాం పిల్లలతో పోయి లుంబిని పార్క్లో వాకింగ్ చేస్తా అంటే బాంబులు వెళ్తాయి. అరే పిల్లగాడు అడిగిన గప్చుపులు తిందామని గోకులు చాటుకోతే బాంబులు వెళ్తాయి. ఫారినర్స్ వచ్చి తాజ్ హోటల్ మంచిగుంది సముద్ర తీరాన్ని ఉందామంటే తుపాకులు పెట్టి పేలుస్తారు. రోజు బాంబులు వేలాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి. ఒక్క దీపావళి నాడే బాంబులు వేలాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యి. ఇది నేను ఈ దేశ ప్రజలకు చేస్తున్నటువంటి అప్పీల్. ఆదిలాబాద్లో నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు, రాజస్థాన్లో మాట్లాడిన మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది. మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అన్నారు. రాజస్థాన్ ఎన్నికలు వచ్చేవరకల్లా మీ తాలిబొట్లు తెగిపోతాయని అన్నారు. దీనికి వ్యత్యాసం ఏముంది? పొరపాటున మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వారు మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి మాటల్ని రాజస్థాన్లో గుర్తు చేసిర్రు. కానీ రాజస్థాన్ వాళ్ళు నా మనుషులు కాదు, నా కుటుంబ సభ్యులు కాదనిలే, ఈ దేశం మొత్తం మోడీ పరివారం అనే చెప్పిండు. అంతేందుకన్నా నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశంలో దేశ ప్రధానిగా నీతి ఆయోగ్ అధ్యక్షత వహించిన సందర్భం లోపల అన్ని పార్టీల ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ కూర్చున్నారు. ముఖ్యమంత్రులందరినీ గౌరవిస్తూ ఒక మాట చెప్పిండ్రు, నేను టీమిండియా కెప్టెన్గా ఈ దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు నాతో పాటు మీరందరూ కూడా టీమిండియా సభ్యులుగా ఈ దేశ అభ్యున్నతికి సహకరించండి అని ముఖ్యమంత్రులకు అప్పీల్ చేసిండు. నువ్వు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, నువ్వు రావద్దు నీతి ఆయోగ్ అని అనలేదు కదా. దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్.